ఎంత సన్నగా ఉన్న హెయిర్ అయినా ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఇది ఒక్కసారి ట్రై చేయండి, సరిపోతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మా హెయిర్ పలచబడిందని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఇది ట్రై చేసిన వెంటనే హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది. ఇది 100% నిజం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఒత్తైన పొడవైన జుట్టు అంటే అందరికీ ఇష్టమే. గర్ల్స్కైనా బాయ్స్కైనా జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే నచ్చుతుంది. సో పల్చటి హెయిర్ ఉంటే ఎవరికి నచ్చదు. చాలామందికి ఈ రోజుల్లో ఏంటంటే స్కాల్ఫ్ అనేది కనపడుతుంది. తర్వాత ఏంటంటే ఫోర్ హెడ్ పైన ఎంటుకలు అనేవి మొత్తం రాలిపోతున్నాయి. చాలామంది కామెంట్ సెక్షన్లో పెట్టేది కూడా ఇదే, అక్క మేము టైట్గా పోనీ వేసుకోవడం వల్ల తెలియదు, లేదైనా ఏదైనా ప్రాబ్లమో తెలియదు, ఇక్కడ మాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. తర్వాత మాకు బాల్ హెడ్ సమస్య ఉంది అక్క. సో బాయ్స్ కూడా చాలామంది పెడుతున్నారు కామెంట్ అయితే, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది, హెయిర్ అనేది పలచబడుతుంది, హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఏదైనా చిన్న చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు. ఈరోజు నేను చెప్పబోయే బ్యూటిఫుల్ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ టైంకి 100కి 100% అనేది రిజల్ట్ కనపడుతుంది. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయిపోయి మీ హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి ఈ రెమెడీ మీకు ఒక స్ట్రాంగ్ పునాదిలాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం. ఓకే, వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ఈ చిట్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది గ్రీన్ గ్రామ్ పెసర్లు అనమాట. పెసర్ల వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. 10 టైమ్స్ అనేది ఒత్తుగా కూడా ఉంటుంది. తర్వాత వచ్చే వరకు మెంతులు మన హెయిర్ రూట్ని స్ట్రాంగ్గా చేయడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి. తర్వాత వచ్చే వరకు రైస్ అనమాట. రైస్ వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, మనకి స్ప్లిటెన్స్ ఉండవు, డాండ్రఫ్ కూడా ఉండదు. రైస్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చే వరకు కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ అనేది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో, కిరాణం షాపుల్లో, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట. కలోంజీ వల్ల మనకి వైట్ హెయిర్ సమస్య ఉండదు, హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు రోస్మెరీ లీవ్స్ అనమాట. ఈ రోస్మెరీ అనేది మనకి ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుందండి, ఎక్కువ అసలు కాదనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు పెసర్లను యాడ్ చేసుకోవాలి. పెసర్లు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు మెంతులను యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు రోస్మెరీ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి మంచి అరోమా వస్తుందన్నమాట. 2-3 మినిట్స్కి మనకి మొత్తం కూడా డ్రై రోస్ట్ అయితే అయిపోతుంది. సో ఇది డ్రై రోస్ట్ అయిందా లేదా తెలుసుకోవడం చాలా ఈజీ అనమాట. మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. జస్ట్ 2-3 నిమిషాలకి అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో కలర్ చూసారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మనకి రైస్ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని కూల్ చేసుకోవాలి. వీటిని బాగా కూల్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసాను, తర్వాత కూల్ చేసేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం వీటిని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇవి మనం టచ్ చేసినప్పుడు అయితే చాలా డ్రైగా అనిపిస్తాయండి. మనం చేతితో ఇలా క్రష్ చేసినప్పుడు కూడా మనకి పౌడర్ అయితే అవుతుంది. అంత బాగా డ్రై రోస్ట్ చేసి కూల్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీలైనంత మెత్తటి పౌడర్ని అయితే చేసేసుకోవాలి. ఈ పౌడర్ అయితే చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎంత గుడ్ స్మెల్ అంటే బయట నుండి ఏదో పౌడర్ కొనుక్కొచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను గత కొద్ది వారాల మట్టి ఇది యూస్ చేస్తున్నాను. ఎంత మంచి రిజల్ట్ అంటే ఫస్ట్ టైంకే నాకు సూపర్ రిజల్ట్ అయితే వచ్చింది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడమే కాదు, దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ పౌడర్ని ఇప్పుడు నేను ఒక కంటైనర్లోకి అయితే యాడ్ చేస్తాను. ఈ కంటైనర్లో ఉన్న పౌడర్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. దీన్ని నార్మల్గానే మనం బయట స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ అవసరం లేదనమాట. హాస్టల్లో ఉంటున్నాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీ హెయిర్కి కావాల్సినంత పౌడర్ని ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకోండి. బాయ్స్కి అయితే 3-4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. లాంగ్ హెయిర్ ఉన్న గర్ల్స్కి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట.
5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు మిక్స్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే రైస్ వాటర్ని యూజ్ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి మిల్క్ ఉంటాయి కదా, కోకోనట్ మిల్క్ అనమాట, కొబ్బరి పాలు, వాటిని యూజ్ చేసి కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్తో మిక్స్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర రైస్ వాటర్ కానీ లేదనుకుంటే కోకోనట్ మిల్క్ కానీ ఉంటే హ్యాపీగా మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో చూసారు కదా, ఇలా ప్యాక్ కన్సిస్టెన్సీలో కొంచెం జారుడుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఎగ్ వైట్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ అనేది మన హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేయండి సరిపోతుంది. సో ఎల్లో పార్ట్ అనేది వద్దు. ఎగ్ వైట్ యాడ్ చేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాం కనుక ఈ ప్యాక్ అనేది మనకి కొంచెం చిక్కగా అవుతుందన్నమాట. మీరు ఎంత పల్చగా ప్రిపేర్ చేసుకున్నా ఎగ్ వైట్ యాడ్ చేసిన కొన్ని నిమిషాలకే మనకి కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది. మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం చిక్కగా అవుతుంది. ఒక 5 మినిట్స్ అనేది అలా పక్కన పెట్టేస్తే ఇది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. ఎగ్ వైట్ యాడ్ చేసిన వెంటనే అప్లై చేసుకోవద్దు. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెడదాం. 5 మినిట్స్ తర్వాత అప్లై చేసుకోవాలి. ముందైతే చూసారు కదా నా హెయిర్ ఎలా ఉందో. నేను నైట్ అనేది ఆయిల్ పెట్టి జడ వేసుకున్నాను. మీరు కూడా నైట్ టైమే ఆయిల్ పెట్టుకోండి. లేదనుకుంటే తలస్నానానికి ఒక 1 అవర్ ముందు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేయొచ్చు అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీరు ఆయిల్ అప్లై చేసుకుంటారా, జడ వేసుకుంటారా అని చెప్పేసి. కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు నైట్ టైం జడ వేసుకుంటాను. ఎందుకంటే మనకి చివర్లు కూడా మాయిశ్చరైజింగ్గా హైడ్రేటింగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం జడ అనేది వేసుకోవాలి. సో ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే నైట్ టైం, మార్నింగ్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను నైట్ ఆయిల్ అప్లై చేస్తాను. ఈ హెయిర్ ప్యాక్ని హెయిర్ రూట్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసేసుకోండి. వీలైనంత బాగా అప్లై చేసుకోవాలన్నమాట. మీరు వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసినా సరిపోతుంది. మీకు నచ్చిన ఆయిల్, ఏ ఆయిల్ వాడుకున్నా ప్రాబ్లం లేదు. హెయిర్ ప్యాక్కి హెయిర్ ఆయిల్కి సంబంధం లేదు. మీ హెయిర్ రూట్ స్ట్రాంగ్గా చేసి ఒక వెంట్రుక పెరగాలి అనుకున్న ప్లేస్లో మనకి 10 వెంట్రుకలు అయితే పెరుగుతాయి అన్నమాట. దీన్ని ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసేయచ్చండి. మీరు వారానికి ఒక్కసారి ట్రై చేసినా సరిపోతుంది. వారం అంతా చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ అనేది వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. హెయిర్ ప్యాక్ వారానికి ఒక్కసారి పెట్టుకున్నా చాలు. హెయిర్ లెంత్కి కూడా అప్లై చేసుకోండి. స్కాల్ఫ్ నుండి అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ ఉంచి మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేయండి. వారానికి ఒక్కసారి చేసినా చాలు. హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. ఇక మీరు వద్దంటున్న హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ కూడా హెయిర్ ప్యాక్స్ అనేవి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తాను. వారానికి ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోండి చాలు. ట్రై చేయండి. బట్ ఆయిల్ హెయిర్ మీద అయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది కదా, సో దాన్ని ఎందుకు మీరు మిస్ అవుతున్నారు? సో ఇలా నేను చెప్పినట్టయితే ట్రై చేసేయండి. ఒక్క వారం ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వారానికి మీకే రిజల్ట్ అనేది కనపడుతుంది. మీ హెయిర్ అనేది చాలా షైనీగా, సిల్కీగా ఉంటుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూడండి, నేను లైవ్లో చూపిస్తున్నాను. ఎంత బౌన్సీగా, ఎంత బాగుందంటే, సో నాకైతే నా హెయిర్ కొంచెంగా ఉన్న హెయిర్ అనేది ఎక్కువ వాల్లింగ్గా కూడా కనపడుతుంది అనమాట. నా హెయిర్ అనేది చాలా పొడవుగా ఉండేదండి. సో నేను హెయిర్ కట్ చేశాను అనమాట. సో నేను ఇలా కట్ చేయించాను. సో హెయిర్ అయితే ఇలా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 0% హెయిర్ ఫాల్ అండి. సో జస్ట్ నేనైతే హెయిర్ వాష్ చేసి క్లిప్ పెట్టుకొని చూపిస్తున్నాను. నేను ఇంకా కోమింగ్ కూడా చేయలేదు. చాలా చాలా బాగుంది. అస్సలకి హెయిర్ అయితే చాలా చాలా వాల్యూమ్గా కనపడుతుంది, షైనీగా కనపడుతుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి నిజంగా హ్యాపీ అవుతారు. ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.